సింహపురి రాజకీయాలకు రాజధానిగా పేరున్న నెల్లూరు జిల్లా కేంద్రం అది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ ఏలుబడిలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ వైసీపీ నేతలే అధికారం చలాయించారు. 1994 నుంచి ఇప్పటి వరకు టీడీపీకి ప్రాతినిధ్యమే లేదు. అలాంటి చోట ఊహించని రికార్డు మెజార్టీతో విజయం సాధించారు మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. మరి ఈ ఫలితాన్ని పొందడం వెనకాల ఉన్న కారణాలేంటి? ప్రజల్లో వచ్చిన మార్పా, నేతల కూర్పా, పోల్ మేనేజ్మెంట్లో ప్రత్యేకతల 3 దశాబ్దాల అనంతరం నెల్లూరులో టీడీపీ ఎంట్రీ ఇవ్వడంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం మీకోసం. ఒకప్పుడు రాష్ట్రమంతా టీడీపీ ప్రభంజనం వీచిన నెల్లూరులో మాత్రం పార్టీ ఖాతా తెరవలేకపోయింది. 1983 తర్వాత 1994లో మాత్రమే అప్పటి ఎన్టీఆర్ వీరాభిమాని అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు తాళ్లపాక రమేష్ రెడ్డి టీడీపీ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా టీడీపీకి ప్రాతినిధ్యం దక్కలేదు. కానీ ఇప్పుడు మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధిపతి డాక్టర్ పొంగూరు నారాయణ తొలిసారిగా రికార్డులు బద్దలు కొడుతూ విజయ దుందుభి మోగించారు. రాష్ట్ర స్థాయి మెజారిటీలో 4వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇంతటి విజయానికి కారణాలేంటి? పోల్ మేనేజ్మెంట్లో నారాయణ అనుసరించిన వ్యూహాలేంటి అన్న చర్చ సాగుతోంది. నెల్లూరులో గత 6 ఎన్నికల్లో అపజయమే మూటగట్టుకున్న టీడీపీ ఇప్పుడు విజయం నమోదు చేసింది. అందులోనూ బంపర్ మెజారిటీ సాధించడం విశేషం. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ 2 సార్లే గెలిచిన ఈసారి గెలుపుకు కారణం నారాయణ మంత్రమే అంటున్నారు. నెల్లూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్కు, ఆ తర్వాత వైసీపీకి కంచుకోట. ఆ కోటపై ఇప్పుడు టీడీపీ జెండా ఎగిరింది. జిల్లాలోని నెల్లూరు సిటీ నియోజకవర్గం టీడీపీకి కలిసిరానిదిగా మిగిలింది. 1983, 1994లో ఇక్కడ టీడీపీ గెలిచింది. అంతకుముందు, ఆ తర్వాత కాంగ్రెస్ గెలుచుకుంటూ వచ్చింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు సిటీ ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లిపోయింది. 1994 తర్వాత 6 సార్లు, అంటే 30 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో ఎంత పోరాడినా గెలుపు మాత్రం దక్కలేదు. ఈసారి మాత్రం వైసీపీ నేతలు సామాజిక సమీకరణ అస్త్రాన్ని ప్రయోగించిన అనూహ్య విజయం సాధించారు టీడీపీ నేత నారాయణ. ఏకంగా 70,542 ఓట్ల బంపర్ మెజారిటీతో గెలిచారు నారాయణ. మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్న ఇక్కడ వైసీపీ డిప్యూటీ మేయర్ ఖలీల్ను రంగంలోకి దించిన మైనారిటీ ఓటర్లు సైతం మెజారిటీగా నారాయణ వైపు నిలిచారు. గెలుపే దక్కని నియోజకవర్గంలో నారాయణ ఇంత మెజారిటీతో గెలవటం ఇక్కడ డబుల్ రికార్డుగా నమోదైంది. 2014లో ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన నారాయణ నెల్లూరు సిటీకి భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో గెలుపు దాకా వెళ్లి తక్కువ ఓట్లతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓటమి పాలై పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్న సూత్రాన్ని రాజకీయాలకు అన్వయించుకున్న నారాయణ మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేశారు. గతంలో చేసిన అభివృద్ధి, ఓడానన్న సెంటిమెంట్, ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి భారీ మెజారిటీ రాబట్టారు నారాయణ. సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించిన డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరులో టీడీపీ క్యాడర్ కోసం ఓ ప్రత్యేక ప్రాజెక్టు మొదలుపెట్టారు. తన కోసం ఎన్నికల్లో కష్టపడిన క్యాడర్తో పాటు పార్టీని నమ్ముకున్న వారికి అండగా నిలవాలని తలిచారు. కుటుంబ సభ్యులతో నారాయణ ఫౌండేషన్ పేరుతో ట్రస్టుని ఏర్పాటు చేశారు. తన కోసం పనిచేసిన క్యాడర్కు ఏడాదికి 10 కోట్ల రూపాయలతో వారి కుటుంబ క్షేమం, విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తారని ప్రకటించారు. జీవితకాలం తన క్యాడర్కి ఈ సాయం అందేలా తన తర్వాత కూడా కుటుంబ సభ్యులు దీన్ని కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. కేవలం గెలిస్తే ప్రజాక్షేత్రంలో కనిపించడం, ఓడిపోతే మొహం చాటేయటం వంటి రెగ్యులర్ పద్ధతులు పాటించకుండా పార్టీ క్యాడర్ తనను శాశ్వతంగా గుర్తుంచుకునేలా వారి కుటుంబ క్షేమాన్ని తనను విస్మరించలేదని చెప్తూ గ్రౌండ్ వర్క్ చేశారు. రిజల్ట్ రాబట్టారు. మొత్తానికి గెలుపే దక్కని చోట భారీ మెజారిటీతో గెలవటం వెనకాల నారాయణ మార్క్, పీపుల్ వెల్ఫేర్ అనే కాన్సెప్ట్ బాగా పనిచేసిందంటున్నారు.